నమస్తే, వెల్కమ్ టు కాలేజ్ టీవీ. పార్లమెంట్ వేదికగా గత 2 రోజుల నుంచి డీలిమిటేషన్ మరియు మహిళా రిజర్వేషన్ పైన చాలా పెద్ద ఎత్తున చర్చ జరుగుతూ ఉంది. సో దీనిలో భాగంగా నిన్న లోక్సభ వేదికగా కర్ణాటక రాష్ట్రానికి సంబంధించినటువంటి ఎంపీ అయినటువంటి తేజస్వి సూర్య తెలంగాణ పైన విషం చిమ్మినటువంటి విషయం ఈరోజు తెలంగాణ వాదులు ఉద్యమకారులందరూ కూడా చాలా పెద్ద ఎత్తున ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఉన్నారు. అయితే తెలంగాణ ఆంధ్రప్రదేశ్ విభజనని ఇటు ఇండియా పాకిస్తాన్ విభజనతో కంపేర్ చేస్తూ లోక్సభ వేదికగా మాట్లాడేందో తెలంగాణ తీవ్రంగా ప్రతిఘటిస్తూ ఉంది. సో ప్రతి ఒక్కరు కూడా దీనిపైన మాట్లాడే సిద్ధంగా ఉన్నారు. సో దీని పరిణామాలు ఈ విధంగా ఉండబోతున్నాయి. అదేవిధంగా భారతీయ జనతా పార్టీ రాష్ట్ర నాయకత్వం కూడా ఎవరు తేజస్వి సూర్య మాటలు వక్రీకరించని చెప్పేసి వాళ్ళు కొంత సమర్థించుకునే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. సో దీని గురించి మనతో పాటు మాట్లాడడానికి తెలంగాణ కాంగ్రెస్ పార్టీ జనరల్ సెక్రటరీ గజ్జల కాంతం గారు మనతో పాటు వారు అడిగి చాలా విషయాలు తెలుసుకుంటూ చేద్దాం. నమస్తే. సో మీరు తెలంగాణ ఉద్యమంలో చాలా కీ రోల్ ప్లే చేసేటువంటి ఒక ఉద్యమకారుడిగా, తెలంగాణ కాంగ్రెస్ అని పక్కన పెట్టండి, మీరు ఒక ఉద్యమకారుడిగా నిన్న పార్లమెంట్లో ఎవరైతే తేజస్వి సూర్య చేసినటువంటి కామెంట్స్ ఏవైతున్నాయో తెలంగాణ వాదం నుంచి చాలా పెద్ద ఎత్తున ఆగ్రహం వినిపిస్తూ ఉంది. సో ఈ వ్యాఖ్యలు మీరు ఎట్లా వస్తున్నారు సో ఉద్యమకారుడిగా? అయితే మొదటి నుండి మీరు ఒకటి చూడండి, మొదటి నుండి బీజేపీ అన్నది తెలంగాణ మీద విషం కక్కుతుంది. అవును, తెలంగాణ మీద విషం కక్కుతుంది మొదటి నుండి వాళ్ళకు. అవును. సేమ్ టైం ఎస్సీలు ఎస్టీలు బీసీల మీద మొదటి నుండి విషం కక్కుతుంది. అవును. విషం కక్కుంటూ ఈ రిజర్వేషన్ పూర్తిగా తొలగించాలనేది ఒక లక్ష్యం వాళ్ళకు, ఆర్ఎస్ఎస్ బీజేపీ లక్ష్యం. అవును. రెండవది డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ రాసిన రాజ్యాంగాన్ని సమూలంగా మార్చాలి అనేది రెండో కాన్సెప్ట్తో వాళ్ళు ఉన్నారు. ఆ లక్ష్యంతోనే ఇప్పుడు ఈ కార్యక్రమాలన్నీ చేస్తున్నారు. ఓకే. తెలంగాణకు పాకిస్తాన్కి ఎట్లా పోలుస్తాడు? వాడు ఒక ఎంపీ భారత రాజ్యాంగాన్ని, భారత రాజ్యాంగ పరిధిలో మాట్లాడాలి, చట్టాల గురించి చదువుకొని మాట్లాడాలి. అవును. చట్టాల గురించి తెలియనోడు, రాజ్యాంగం గురించి తెలియనటువంటి వాడు పార్లమెంట్లో అడుగు పెట్టకూడదు. అవును. అలాంటి వాడిని అడుగు పెట్టనీయకూడదు. అవును. ఇయల్లో తేజస్వి సూర్య ఆయన ఎంపీ అవును. పాకిస్తాన్కు తెలంగాణకు ఎట్లా పోల్చి మాట్లాడతాడు? ఎంత దుర్మార్గమైన ఆలోచన వాళ్ళ లోపల ఉన్నది. అవును. అంటే తెలంగాణ ప్రజలు 4 కోట్ల ప్రజలు తెలంగాణ రాష్ట్రం కావాలని 1965 నుంచి వెళ్ళి ఇప్పటిదాకా కొట్లాడుకుంటూ రావడం జరిగింది. వందలాది మంది, 369 మంది 69లో చచ్చిపోయారు. ఇయల్లో 1200 మంది బిడ్డలు 2009 నుంచి 2014 దాకా 1200 మంది బిడ్డలు, ఎస్సీ ఎస్టీ బీసీ బిడ్డలు, రెడ్ల బిడ్డలు చనిపోయారు తెలంగాణ రాష్ట్రం కోసం. వేల మంది ఉద్యమకారులు, ఇలా విద్యార్థులు, ఉద్యోగ సంఘాలు, మీడియా, ఇంతమంది కష్టపడి తెలంగాణ ఉద్యమం చేసి పోరాడి తీసుకొచ్చుకున్న తెలంగాణ ఇది. కాంగ్రెస్ పార్టీ సోనియా గాంధీ అమ్మ. ఈ తెలంగాణ ప్రజలు 1200 మంది బిడ్డలు తెలంగాణ కోసం చనిపోయారు. ఇది ఇప్పటి సమస్య కాదు, 1969 నుంచి వస్తున్న సమస్య ఇది. అప్పటి నుండి వస్తున్న సమస్య ఇది ఖచ్చితంగా పరిష్కరించాలని చెప్పి సోనియా గాంధీ తల్లి ఒక నిర్ణయం తీసుకున్నది. ఈ 1200 మంది బిడ్డలు చనిపోవడానికి కన్న నిండారా చూసింది మీడియాలో. అప్పుడు చలించిపోయింది. ఓహో, ఇదా తెలంగాణ కోసం 4 కోట్ల మంది ప్రజలు ప్రతి గ్రామంలో ఉద్యమాలు చేస్తున్నారు. అది చూసి చలించిపోయింది సోనియా గాంధీ అమ్మ, కాంగ్రెస్ పార్టీ అధినాయకత్వం. అదేవిధంగా ఆర్టికల్ 3 భారత రాజ్యాంగంలో ఉంది, చిన్న రాష్ట్రాలు చేయొచ్చు అని చెప్పి ఉంది. అది భారత రాజ్యాంగంలోనే పొందుపరిచింది. దాన్ని అనుసరించే కాంగ్రెస్ పార్టీ అధినేత సోనియా గాంధీ అమ్మ, ఆ తల్లి తెలంగాణ ప్రజల గురించి ఆలోచన చేసి, చనిపోయిన బిడ్డల గురించి ఆలోచన చేసి, వాళ్ళ ప్రాణత్యాగాల గురించి ఆలోచన చేసి తెలంగాణ రాష్ట్ర బిల్లును 2014లో పార్లమెంట్లో బిల్లు ప్రవేశపెట్టింది. దాని మీద అప్పటికి 1 సంవత్సరం చర్చ జరుగుతుంది. చర్చ జరుగుతుంది. శ్రీకృష్ణ కమిటీ రాజ్యాంగ పరిధిలో శ్రీకృష్ణ కమిటీని వేశారు. ఆ శ్రీకృష్ణ కమిటీ తెలంగాణ వ్యాప్తంగా తిరిగింది, అందరు ఐపాలు తీసుకున్నది, ఆంధ్రప్రదేశ్ లో కూడా తిరిగింది. తర్వాత ఇంకో కమిటీ వేసింది,
ఏది కేంద్ర హోంమంత్రి, అప్పుడు కేంద్ర హోంమంత్రి షిండే, సుశీల్ కుమార్ షిండే, ఆయన అధ్యక్షతన ఒక కమిటీ వేసింది. ఆ కమిటీ ద్వారా మళ్ళీ రిపోర్ట్ తెప్పించుకున్నారు. ఇన్ని కమిటీలు వేసి మొత్తం రిపోర్ట్లను తెప్పించుకున్న తర్వాత పూర్తిగా పరిశీలన చేసిన తర్వాత 1200 మంది బిడ్డలు తెలంగాణ కోసం చనిపోయిర్రు, ఇంకా కూడా చనిపోయే ప్రమాదం ఉంది. కాబట్టి తెలంగాణ ప్రజల కోరికను నెరవేర్చాలి ఖచ్చితంగా అని చెప్పి ఒక నిర్ణయం తీసుకొని నిండు పార్లమెంట్లో బిల్లు పెట్టింది. అన్ని పార్టీలను సంప్రదించింది సోనియా గాంధీ. అటు మాయావతి గారిని, ఇటు బీజేపీ సుషమా స్వరాజ్ ఆమెను కూడా సంప్రదించింది. అందరితోని అభిప్రాయాలు తీసుకున్న తర్వాత పార్లమెంట్ బిల్లు పెట్టి తెలంగాణ రాష్ట్రాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. తెలంగాణ తల్లి సోనియా గాంధీ. ఇంత చర్చ భారత రాజ్యాంగ పరిధిలో ఇన్ని విచారణలు, ఇన్ని కమిటీలు పడ్డ తర్వాత అన్ని రకాలుగా ఆలోచన చేసి తెలంగాణ రాష్ట్రాన్ని ఇస్తే ఈ మూర్ఖుడు వాడెవడు బీజేపీ ఎంపీ అన్నట్టుడు, ఆ దుర్మార్గుడు మాట్లాడితే ఒక్క బీజేపీ నా కొడుకు కన్నిస్తలే లేవలేదు. పాకిస్తాన్తో పోల్తారా? అరే లుచ్చానా కొడుకులారా, మీకు ఈ దేశానికి ఏమైనా సంబంధం ఉందని నేను అడుగుతున్నా. ఎప్పుడు అడుగుతున్నా, నువ్వు ఎట్లా పాకిస్తాన్తో పోలుస్తావు? తెలంగాణ రాష్ట్ర ప్రజలు మీకు ఎట్లా కనపడుతున్నారు? బీజేపీలకు ఎట్లా కనపడుతున్నారు? అంటే తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి వాళ్ళంతా హిందువులే కదా. నువ్వు హిందువులని పేరు చెప్పుకొని హిందువుల పేరు మీద ఓటుకా చేసుకుంటున్నావు. లుచ్చానా కొడుక, మరి ఆ హిందువులే కోరింది కదా. ఎస్సీలు, ఎస్టీలు, బీసీలు అంతా హిందువులే కదా. మరి ఆ హిందువుల తెలంగాణ కావాలని కోరినోడు అంటే మీదికి చూడ హిందూ అని చెప్పుకుంటున్నారు, లోపల హిందువులను తొక్కేయాలి, అసలైన హిందువులను చంపేయాలని చూస్తున్నారు కదా. అసలైన హిందువులకు అన్యాయం చేయాలని చూస్తున్న లక్ష్యం మీకున్నది కదా. నిన్న బయటపడ్డది కదా. ఓ ఎంపీ, బీజేపీ ఎంపీ అటు సూర్య అనేటోడు మాట్లాడిందంటే ఏమన్నట్టది? దాన్ని మళ్ళీ సమర్థించుకుంటున్నారు. ఆయన వ్యాఖ్యలకు అసలు ఉద్దేశం ఏంటి? అసలు ఉద్దేశం ఏంది? వాళ్ళు తెలంగాణ రాష్ట్ర ప్రజల మీద విషయం గక్కుతున్నారు. మొదటి నుండి తెలంగాణ రాష్ట్రం ఏర్పడడం వాళ్ళకి ఇష్టం లేదు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడడం బీజేపీకి ఇష్టం లేదు. తెలంగాణలో అధికార బద్దం ప్లాన్ చేస్తున్నారు. తెలంగాణలో అధికార బద్దం అంటే దీన్ని అడ్డం పెట్టుకుంటున్నారు, మతాన్ని అడ్డం పెట్టుకొని ప్లాన్ చేస్తున్నారు. కానీ తెలంగాణ ప్రజలు తెలివి కల్లోళ్ళు కదా. ఒకవేళ వీళ్ళు బీజేపీ చేతికి రాష్ట్రాన్ని ఇస్తే వీళ్ళు మతం పేరు మీద రెచ్చగొడతారు, ప్రజలకు న్యాయం చెయ్యరు, సామాజిక న్యాయం అసలే జరగదు. కాబట్టి వీళ్ళని అధికారులకు రానియకూడదని తెలంగాణ ప్రజలు తెలివిగా ఓట్లేస్తున్నారు, తెలివిగా ఆలోచన చేస్తున్నారు. అందుకోసమే ఎప్పుడు బీజేపీకి అవకాశం ఇవ్వడం లేదు. మీకు ఎప్పుడు కూడా మీరు సౌత్ ఇండియాలో ఎప్పుడు కూడా చూడండి, సౌత్ ఇండియాలో ఎక్కడ కూడా ఇవాళ చంద్రబాబు నాయుడు బీజేపీ వాళ్ళు కాదు అక్కడ. ఆంధ్రప్రదేశ్ లో కూడా తెలంగాణ వాళ్ళు బీజేపీని అక్కడ వాళ్ళు కూడా రానియరు. ఆంధ్రప్రదేశ్ ప్రజలు కూడా తొక్కెత్తరు, అక్కడ కూడా రానియరు. కర్ణాటక ప్రజలు తెలివి కల్లోళ్ళు, అక్కడ కూడా బీజేపీని రావడానికి వాళ్ళకి ఇష్టం లేదు. అదే విధంగా కేరళ ప్రజలు కూడా బాగా ఆలోచన చేస్తారు. వాళ్ళు కరుడు కట్టిన బీజేపీని అంటేనే అగ్గిమండుతారు. ఆర్ఎస్ఎస్ బీజేపీ అంటే వాళ్ళకి ఇష్టం లేదు. తమిళనాడు వాళ్ళు నిజమైన భారతీయులు, నిజమైన హిందువులే, కానీ బీజేపీ పార్టీని అధికారులకు రానియకూడదు అనే లక్ష్యంతో వాళ్ళు ముందుకు పోతున్నారు. ఇట్లా సౌత్ ఇండియా మీద, అందుకోసమే సౌత్ ఇండియా మీద విషం గక్కుతున్నారు వీళ్ళు. ఎవరు? నరేంద్ర మోడీ, అమిత్ షా, బీజేపీ, ఆర్ఎస్ఎస్ అంతా విషం గక్కుతున్నారు. కానీ ఒక్కటేదో గుర్తుపెట్టుకోండి, ఎందుకంటే డిలిమిటేషన్ చేస్తూ డిలిమిటేషన్ వైపు పోతున్నారు. డిలిమిటేషన్ ఏమని చేస్తారు అంటే నార్త్ ఇండియాకి ఒక పద్ధతి, సౌత్ ఇండియాకి ఒక పద్ధతి ఆలోచన చేస్తున్నారు. ఇది తెలివిగా ఆలోచన చేస్తున్నారు. అంటే సౌత్ ఇండియాకు ఇక్కడ ఉన్నటువంటి తెలంగాణ, ఆంధ్ర, కర్ణాటక, కేరళ, తమిళనాడు ఈ ప్రజలందరికీ కూడా అన్యాయం చెయ్యాలి. సీట్లు పెరుగుదలలో కూడా సవితి ప్రేమ చూపిస్తున్నారు. ఇక్కడ సవితి ప్రేమ చూపిస్తున్నారు. చూపించి మనకి ఇక్కడ సీట్లు తగ్గించుకుంటూ నార్త్ ఇండియాలో ఎక్కువ చేయాలని చూస్తున్నారు. అంటే నిధులలో ఇప్పుడు తెలంగాణ ప్రజలు, అటు ఆంధ్రప్రదేశ్ ప్రజలు వీళ్ళు టాక్సీలు కడుతున్నారు. మొత్తం సౌత్ ఇండియా నుంచి ఎక్కువ సౌత్ ఇండియా నుంచి వెళ్ళి ఇక్కడున్న ప్రజలే ఎక్కువ పన్ను రూపంలో, ట్యాక్సీల రూపంలో కడుతున్నారు. ఈ డబ్బంతా కేంద్ర ప్రభుత్వానికి, నరేంద్ర మోడీ గారికి చేరుతుంది. మళ్ళా రిటర్న్ ఇచ్చడానికి ఇబ్బంది పడుతున్నాడు. రిటర్న్ మాకు వచ్చే నిధులు, మాకు వచ్చే రాజ్యాంగ పరిధిలో వచ్చేటువంటి వాటా ఏదైతే ఉందో తెలంగాణకు, ఆంధ్రకు, కేరళకు, తమిళనాడుకు మా ప్రజలకు ఉండాలి కదా, ఉపయోగపడాలి కదా, ఆ నిధులు మళ్ళీ మాయిమాకి ఇవ్వంటే ఇస్తలేడు. ఇవన్నీ ఉత్తరప్రదేశ్, నార్త్ ఇండియా కేటాయిస్తున్నారు. నార్త్ ఇండియా కేటాయిస్తున్నారు. అందుకోసమే ఇలాంటి విభేదాలు చూపిస్తున్నారు నరేంద్ర మోడీ గారు, ఈ అమిత్ షా గారు. ఇదంతా వాళ్ళంతా నార్త్ ఇండియా వాళ్ళు కదా, సౌత్ ఇండియాకు సంబంధం లేని వాళ్ళు. కాబట్టి సౌత్ ఇండియా అంటే ఇక్కడ తెలంగాణ, ఆంధ్ర, కేరళ, తమిళనాడు, కర్ణాటక ఈ రాష్ట్రాలకు ఏం చేస్తున్నారంటే
ఈ ప్రజలను అణగదొక్కాలని చూస్తున్నారు. నార్త్ ఇండియా ప్రజలను కాపాడుకోవాలని చూస్తున్నారు. బాగానే ఉంది, నువ్వు కాపాడుకో. కానీ నువ్వు అక్కడ కూడా ఎవరిని ఎస్సీలను బీసీలను దొక్కెత్తున్నారు. అక్కడ కూడా మళ్ళీ అప్పర్ క్యాస్ట్ వాళ్ళే పై చెయ్యి. అంటే ఈ విధంగా బీజేపీ ఒక ప్లాన్ ప్రకారం పోతుంది. రెండవది, వాళ్ళకి ఎందుకంటే బాధ్యత లేదు. వాళ్ళకు దేశ స్వతంత్ర పోరాటంలో వాళ్ళకి పాత్ర లేదు. మీరు బాగా గుర్తుపెట్టుకోండి ఇక్కడ మీకు, ఎందుకంటే మీడియా మిత్రులకు మీకు తెలిసి ఉండాలి, ఇది మొత్తం తెలుసు మీకు కూడా. దేశ స్వతంత్ర పోరాటంలో సంబంధం లేదు. దేశ స్వతంత్ర పోరాటంలో ఒక్కడు బీజేపీ ఆర్ఎస్ఎస్ లేడు. అప్పుడు బీజేపీ పార్టీ పుట్టలేదు. ఆర్ఎస్ఎస్ ఒక్కడు కూడా దేశ స్వతంత్ర పోరాటంలో పాల్గొనలేదు. దేశానికి స్వతంత్రం వాడు ఇప్పుడు మనకు స్వతంత్రం వచ్చిన తర్వాత ఇప్పుడు మేము ఎందుకు అని చెప్పుకుంటున్నాడు. ఈ లుచ్చానా కొడుకులు అప్పుడు ఎటు పోయినరా? మరి 1925లో పుట్టింది కదా ఆర్ఎస్ఎస్. మరి ఎందుకు దేశ స్వతంత్ర పోరాటం లేరు? ఎందుకే అప్పుడు బ్రిటిష్ వాళ్ళకు పాకిస్తాన్ చెంచంగా పనిచేసిన లుచ్చానా కొడుకులు వీళ్ళంతా మీరు ఎందుకు పనిచేయలేదు అని అడుగుతున్నా నేను. మీరు దేశ స్వతంత్ర పోరాటంలో మీరు ఎందుకు పాల్గొనలేదు? ఆనాడు దేశ స్వతంత్ర పోరాటంలో ఉన్నోళ్ళంతా హిందువులే. ఖచ్చితంగా మాకు ఈ దేశానికి స్వతంత్రం రావాలి. ఆనాడు హిందువులు ఉన్నారు, క్రిస్టియన్లు ఉన్నారు, ఇంకా ముస్లింలు ఉన్నారు, అందరూ ఉన్నారు కదా. ఆనాడు దేశానికి స్వతంత్రం కావాలని కొట్లాడితే మీరు భారతీయ బిడ్డలము, భారత మాత బిడ్డలము, మేము ఈ మాత బిడ్డలము అనుకుంటా చెప్పుకుంటూ తిరుగుతున్నారు. మరి ఆ రోజు దేశ స్వతంత్ర పోరాటంలో మీ పాత్ర ఏందో ప్రజలకు చెప్పండి. మీరు ప్రజలకు చెప్పండి, మాకు ఏం చెప్పండి. మొన్నటి వరకు కూడా నాగ్పూర్ ఆర్ఎస్ఎస్ ఆఫీస్ మీద అసలు జాతీయ జెండా ఇంతవరకు ఎగిరేయలేదు ఒక వాదన ఉన్నది. నిజమేనది? 100%. వాళ్ళకి జాతీయ జెండా మీద గౌరవం లేదు, భారతీయ జెండా మీద నమ్మకం లేదు. వాళ్ళకి ఏమున్నా ఈ దేశ ప్రజలను విచ్ఛిన్నం చేయాలి. ఈ దేశ ప్రజలను విచ్ఛిన్నం చేయాలి. ఏది ఇప్పుడు పాకిస్తాన్ ఉగ్రవాదులు, ఇప్పుడు ఈ ఉగ్రవాదులు తీవ్రవాదులు ఉంటారు కదా, వాళ్ళు దేశాల్లో ఉన్నటువంటి ప్రజలను విచ్ఛిన్నం చేయాలి అనే లక్ష్యం వాళ్ళతో ఉన్నదో తీవ్రవాద ఉగ్రవాదులకు, సేమ్ ఆర్ఎస్ఎస్ కు బీజేపీకి అది విచ్ఛిన్నం చేయాలి. మతాల పేరు మీద విచ్ఛిన్నం చేసి రెచ్చగొట్టాలి. ఈ దేశంలో ఉన్నటువంటి వాళ్ళను ప్రజలు కలవనీయొద్దు. అంటే మీరు పాకిస్తాన్ ఉగ్రవాదులతో ఆర్ఎస్ఎస్ పోల్చున్నారు? పాకిస్తాన్ ఉగ్రవాదులు తీవ్రవాదుల కన్నా చాలా డేంజర్ ఆర్ఎస్ఎస్, చాలా డేంజర్. ఆర్ఎస్ఎస్ అంటే ఉగ్రవాదులు తీవ్రవాదుల కన్నా చాలా డేంజర్ ఆర్ఎస్ఎస్ ఈ దేశంలో. ఎందుకంటే వాడు ఉగ్రవాదులు తీవ్రవాదులు వచ్చి దాడి చేసిపోతారు, కానీ వీళ్ళు దాడి కాదు, ఈ దేశంలో విచ్ఛిన్నం చేయాలి. ఈ ప్రజలను విచ్ఛిన్నం చేసి మొత్తం మతం పేరు మీద ఈ దేశ ప్రజలను విచ్ఛిన్నం చేసి నాశనం చేయాలనే లక్ష్యంతో వీడున్నాడు. అంటే ఏంది, తీవ్రవాదులు ఉగ్రవాదుల కన్నా చాలా డేంజర్ ఆర్ఎస్ఎస్. అంత పెద్ద ప్రమాదం ఆర్ఎస్ఎస్ అనండి. ఈ దేశంలో ఆర్ఎస్ఎస్ ను తొక్కేసి ఆర్ఎస్ఎస్ ని దేశం నుంచి తరిమేసేదాకా నిద్రపోకుండా ఉండడమే లక్ష్యంగా పెట్టుకోవాలి తప్ప ఏనాడు కూడా వాళ్ళు ఈ దేశ ప్రజల కోసం మంచి కోసం ఆలోచించారు. ఒకవేళ మీరు అంటూ మంచి కోసం ఆలోచిస్తే ఎందుకు ఈ దేశ స్వతంత్ర పోరాటంలో లేరు నేను అడుగుతున్నా, ఎందుకు లేరు అని అడుగుతున్నా. రెండోది, ఈ దేశంలో ఉన్నటువంటి హిందువులు బీసీలంతా హిందువులే కదా, 60% ఉన్నారు కదా బీసీలు ఈ దేశంలో. 60% బీసీలు అంతా హిందువులే కదా, కరుడు కట్టే బీసీ హిందువులు, మళ్ళా కరుడు కట్టే హిందువులు. మరి ఈ బీసీలు అనేటువంటి హిందువులే కదా, నువ్వు బీసీలకు ఎందుకు రిజర్వేషన్లు ఇస్తలేవు? నీకు ఇందులో పేరు ఉన్నది కదా, నువ్వు హిందువుల మీకు నేను హిందువుకే పుట్టినా, నేను రామునికి పుట్టినా, నేను ఇంకోళ్ళకి పుట్టినా అని చెప్తున్నావు కదా, మరి నీకు హిందువుల మీద ఎందుకు ప్రేమ లేదు అని నేను అడుగుతున్నా. హిందువుల మీద నీకు ఎందుకు ప్రేమ లేదు? ఈ హిందువులకు ఎందుకు 60% ఉన్న బీసీలకు ఎందుకు రిజర్వేషన్లు ఇస్తలేవు? నేను గది ఒకటే అడుగుతున్నా. నిజమైన హిందువులకు నువ్వు ఎందుకు రిజర్వేషన్లు ఇస్తలేవు? 60% ఉన్న బీసీలు ఈ దేశంలో 15 ఏళ్ళు అవుతుంది ఈ దేశాన్ని పరిపాలిస్తున్నాడు, నువ్వు ఎందుకు ఇస్తలేవయ్యా? నువ్వు బీసీలకు ఎందుకు ఇస్తలేవు? బీసీలకు 60% రిజర్వేషన్లు ఇవ్వు, పార్లమెంట్ లో బిల్లు పెట్టు, రేపు బిల్లు పెట్టు. కాంగ్రెస్ ప్రభుత్వం, కాంగ్రెస్ పార్టీ అన్ని పార్టీలు కూడా మద్దతు చెప్తాయి, నువ్వు బిల్లు పెట్టు రేపు. అది ఎందుకు మాట్లాడతలేడు నరేంద్ర మోడీ? ఓబీసీల గురించి ఎందుకు మాట్లాడతలేదు? ఓబీసీలే కదా ఈ దేశంలో నిజమైన హిందువులు, మరి వాళ్ళకి ఎందుకు రిజర్వేషన్లు ఇస్తలేవు అని అడుగుతున్నా. వాళ్ళకి 60% రిజర్వేషన్లు, 60% 50% ఉన్న రిజర్వేషన్లు ఇస్తే యువత చదువుకుంటుంది, ఉద్యోగాలు వస్తాయి, రాజకీయాల్లో ఎదుగుతారు, ఆర్థికంగా ఎదుగుతారు, సామాజికంగా ఎదుగుతారు, అన్ని రంగాల్లో కూడా ముందుకు పోతారు. ఎందుకు వాళ్ళకి ఇస్తలేవు? అసలైన హిందువులకు హిందువు పేరు చెప్పుకొని, మతం పేరు చెప్పుకొని నీ పార్టీ కోట్లేయించుకుంటున్నావు తప్ప మరి అసలైన హిందువులను ఎందుకు న్యాయం చేస్తలేవు అని అడుగుతున్నా. అసలైన హిందూ యువతకు ఎందుకు ఉద్యోగాలు ఇస్తలేవు అని అడుగుతున్నా. ఈలో మీరు ఇంకో విషయం కూడా ఇప్పుడు గుర్తు చేసుకోవాలి, మనం ప్రతి సంవత్సరం 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తారన్నాడు ఈ దేశ యువతకు. ఎందుకు ఇస్తలేవు? ఈ దేశంలో యువత హిందూ యువతనే కదా, బీసీలు ఎస్సీలు ఎస్టీలు మా తర్వాత మైనారిటీల సంగతి పక్క పెట్టి ఇయ్యవు. ఎట్లా
ఆ అప్పర్ క్యాస్ట్ లో ఉన్న హిందువులు, వీళ్ళంతా హిందువులే కదా. అవును. మరి నిజమైన హిందూ యువతకు నువ్వు ఎందుకు ఉద్యోగాలు ఇస్తలేవు? సంవత్సరానికి 2 కోట్లు ఇస్తారన్నావు కదా. అవును. ఇప్పుడు 12 సంవత్సరాలు అయింది, 12-24 కోట్ల ఉద్యోగాలు రావాలి. ఎందుకు ఇస్తలేవు? అంటే నీకు హిందువుల మీద ప్రేమ ఉన్నట్ట? అంటే ఇదంతా డ్రామా. ఒక రాముని అన్నటువంటి అడ్డం పెట్టుకొని ఈ దేశాన్ని నాశనం చేస్తుంది ఈ బీఆర్ఎస్ఎస్ బీజేపీ కొడుకులంతా. కాబట్టి నిజమైన నీకు ప్రేమ ఉంటే వాస్తవాలు బయటకు రండి. ఇప్పుడు మేము అడిగిందని ప్రతిదానికి నువ్వు చెప్పు, ప్రజలకు చెప్పు నువ్వేం చేస్తున్నావు. ఇప్పుడు తేజస్వి సూర్య చేసిన వ్యాఖ్యలు అవన్నీ కూడా వక్రీకరిస్తున్నారు అని చెప్పేసి బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు చెప్తా ఉన్నారు. దాని గురించి మీరేమంటారు? అసలు రామచంద్రరావుకు చదువుకున్నాడు వచ్చి అవగాహన లేనటువంటి అడ్వకేట్ సుప్రీంకోర్టు అడ్వకేట్ అయితే తెలివి లేకపోతే ఏం చేస్తారు? రాజ్యాంగం గురించి తెలియని మట్టుకుని మీరు మాట్లాడతారు. రాజ్యాంగం గురించి తెలివి లేకపోతే ఏం చేస్తారు? రాజ్యాంగ పరిధిలో అక్కడ పార్లమెంట్ లో మాట్లాడిండు, రికార్డ్ ఆన్ రికార్డ్. నువ్వు ఏ అడ్వకేట్ ఏమో కదా, నీకు ఏమైనా తెలివి ఉందా? నువ్వు రాష్ట్ర అధ్యక్షుడు అని చెప్పుకుంటున్నావు, నీకు బ్యానర్స్ ఉందా? పార్లమెంట్ లో రికార్డ్ అయి ఉన్నది, అది సెల్లలో రికార్డ్ అయి ఉన్నది. అది ఎట్లా తప్పు అవుతుంది అంటున్నా. అంటే పార్లమెంట్ తప్పు ఎవరు వక్రీకరిస్తున్నారు? నీకు పార్లమెంట్ లో పార్లమెంట్ లో ఆల్ పార్టీస్ ఉన్నాయడ. మీ బీజేపీతో పాటు మీ ఎన్డీఏకు సంబంధించిన ఆల్ పార్టీస్ ఉన్నాయి ఇక్కడ. అందరు ముందు మాట్లాడిండ్రు. ఆ రికార్డు అంటే వాళ్ళు చెప్తున్న వాదన ఏంటంటే ఇండియా పాకిస్తాన్ విడిపోయినప్పుడు చాలా మంది చనిపోయినరు. అదే విధంగా ఇటు ఆంధ్రప్రదేశ్ తెలంగాణ విజయప్పుడు కూడా తెలంగాణ ఉద్యమకాలు చాలా మంది చనిపోయారు. ఆ విధంతో మాట్లాడేటువంటి కోణం చెప్తున్నారు వీళ్ళు. వాడు చనిపోయిన నీ ఆర్ఎస్ఎస్ చచ్చిపోయా, బీజేపీ చచ్చిపోయా. అరే లుచ్చనా కొడుకులారా మీరు కూడా చచ్చిపోయారు. దేశానికి స్వతంత్రం వచ్చినప్పుడు 1000 మంది చనిపోతే మీ ఆర్ఎస్ఎస్ ఒక్కడని చనిపోయిందా? మీ ఆర్ఎస్ఎస్ ఎప్పుడైనా పనిచేసిండా ఈ దేశానికి స్వతంత్రం రావాలని? ఈ దేశానికి స్వతంత్రం రావాలని మీకు ఇష్టమే లేదు ఆర్ఎస్ఎస్ వాళ్ళకు. ఇంకా మీరు ఎట్లా హిందువులు అవుతారా? ఈ దేశంలో అసలైనటువంటి వాళ్ళు, అసలైన హిందువులు, అసలైన ప్రజలు, దేశ ప్రజలు, ఈ భూమి పుత్రులు, ఈ గడ్డ మీద పెట్టే మట్టిలో పుట్టినటువంటి బిడ్డలు ఈ దేశానికి స్వతంత్రం కావాలని కొట్లాడితే మీరు అప్పుడు ఏం బీకిరని నేను అడుగుతున్నా. అప్పుడు ఏం బిక్కరు? రెండవది, తెలంగాణ ఉద్యమం చేస్తే తెలంగాణ ఉద్యమంలో ఆర్ఎస్ఎస్ బీజేపీ పాత్ర ఉంది. వాడు ఎవరైనా నచ్చిండా? వాడు ఎవరైనా ఉద్యమం చేసిండా? సచిన వాళ్ళంతా ఎస్సీలు, ఎస్టీలు, బీసీలు, రెడ్లు, చనిపోయిన వాళ్ళంతా. మీ వాడు చచ్చిండ్రా భయ్. మీకు దేశ స్వతంత్ర పోరాటంలో పాత్ర లేదు, తెలంగాణ ఉద్యమంలో పాత్ర లేదు, మీకు అసలు ఉద్యమాలతో మీకు పాత్ర లేదు. మీ యొక్క నీచమైన సంస్కృతి. ఎందుకంటే తీవ్రవాదులు, ఉగ్రవాదులు ఎట్లా ఆలోచిస్తున్నారో మీరు అట్లా ఆలోచన చేసి ఈ దేశాన్ని, ఈ దేశ ప్రజలు విచ్ఛిన్నం చేయాలని ఒక లక్ష్యం పెట్టుకొని నడుస్తున్నారు మీరు. అంతే తప్ప మీకు నిజమైన దేశభక్తులు కాదు. దేశభక్తులు, నిజమైన దేశభక్తులు అయితే ఈ దేశ స్వతంత్ర పోరాటంలో మీరు ఉందరు అని మీరు లేరు. తెలంగాణ ఉద్యమంలో మీరు లేరు. కాబట్టి వాడు తెలంగాణను పాకిస్తాన్ తోని పోల్చి మాట్లాడింటే వారికి ఎంత కండకౌరం అని ఎంపీ గానికి చెప్పండి మీరు. నేను ఇట్లా మాట్లాడుతున్నా ఏమనుకోకండి. వారికి ఎంత కండకౌరం. 1200 మంది బిడ్డలు చనిపోతే వాళ్ళ గురించి గుర్తుకొస్తలేదా నా కొడుకులారా మీకు అందరికి? 1200 మంది బిడ్డలు ఎస్సీ, ఎస్టీ, బీసీ బిడ్డలు, వాళ్ళు కూడా హిందూ బిడ్డలు చనిపోయింది కూడా. ఇష్టం వచ్చినట్టు పార్లమెంట్ లో మాట్లాడితే అది ఎంత కండ కౌరంతో మాట్లాడినట్టు కాదా వాడు? వాడికి రాజ్యాంగం గురించి తెలుసా? రాజ్యాంగ సభలో మాట్లాడుతున్నప్పుడు రాజ్యాంగ పరిధిలో మాట్లాడాలి, ఒక పద్ధతి ప్రకారం మాట్లాడాలి. నువ్వు పాకిస్తాన్ తో పోల్చి మాట్లాడతావు తెలంగాణ ప్రజలు, తెలంగాణ ఉద్యమకారులను. గతంలో మోడీ కూడా అన్ని డోర్లు క్లోజ్, పార్లమెంట్ డోర్లు క్లోజ్ చేసి తెలంగాణ విభజించి చెప్పేసి అంతకుముందు కూడా మోడీ మాట్లాడాడు. నేను అందుకోసం ఏం చెప్తున్నా, నరేంద్ర మోడీ మొత్తం విషయం ఉంది ఆయన లోపల. బొట్టమైన నుంచి మీ దగ్గర విషయం ఉంది, అమిత్ షా గారికి విషయం ఉంది. ఎందుకంటే వాళ్లకు దేశ ప్రజల బాధ్యతలు తెలియనటువంటి సంస్కృతితో ఉన్నటువంటి వాళ్ళు దేశ ప్రజల గురించి బాధ్యత లేదు, రాష్ట్ర ప్రజల గురించి బాధ్యత లేదు. ఎందుకంటే దేశం కోసం కొట్లాడిన దాంట్లో వాళ్ళు ఉంటేనేమో అరే బాధ్యత అనేది ఉంటుండే. ఈ చిన్న రాష్ట్రాల కోసం కొట్లాడి ఏదైనా రాష్ట్రాన్ని సాధించడం అయితే ఆ బాధ్యత ఉంటుండే. వాళ్ళకి ఏమీ లేదు, ఒక్క హిందూ రాముడిని అడ్డం పెట్టుకుని నడుతున్నారు. సో ఇప్పుడు అంతే తప్ప వేరే ఏమీ లేదు. వాళ్ళు తెలంగాణ నుంచి బీజేపీకి 8 మంది ఎంపీలు పార్లమెంట్ లో ఉన్నారు, కాంగ్రెస్ నుంచి కూడా 8 మంది ఎంపీలు ఉన్నారు. సో ఇప్పుడు ఈ తేజస్వి సూర్య చేసేటువంటి కామెంట్స్ విషయంలో దానిలో ఆ 8 మంది ఎంపీలలో 3 తెలంగాణ వాదులు ఉన్నారు. ఒకరు ఈటల రాజేందర్, 2 రఘునందన్, 3 కొండా విశ్వేశ్వరరెడ్డి. వీళ్ళు అవునన్న కాలం తెలంగాణ ఉద్యమం, సరే మిగతా వాళ్ళు తెలంగాణ ఉద్యమంలో లేరు, అది పక్కన పెట్టి వీళ్ళు 3 తెలంగాణ వాదులే, తెలంగాణ ఉద్యమంలో ఉన్న వాళ్ళే, మనతో కలిసి పనిచేసిన వాళ్ళే కదా. మరి వీళ్ళు 3 ఎందుకు అపోజ్ చేస్తలేరు ఈ యొక్క కామెంట్స్ ని? అసలు దీని వెనకాల ఉద్దేశం ఏంటి? అసలు ఇప్పుడు వాళ్ళ ఉద్దేశం ఏంటంటే
వాళ్ళది ఉన్న ఉడవిస్తారు. ఇప్పుడు వాళ్ళు ఎట్లా ఉంటదంటే ఆర్ఎస్ఎస్ సంస్కృతి, వీళ్ళది ఏమి నడవదు. వీళ్ళు అంతా ఆడ పెద్ద చిన్నపాలేరు అంతా. ఆడ నరేంద్ర మోడీ గారి కాళ్ళు మొక్కుంటా అమిత్ కాళ్ళు మొక్కుంటుంటారు. వీళ్ళకు నైతిక విలువలు లేవు. బీజేపీకి వేయినాడే వీళ్ళ విలువలన్నీ వీకినాయి. ఎందుకంటే వీళ్ళకి అక్కడ పోతే వీళ్ళ తోకలు నడవయి. వాళ్ళకు పక్క ఆర్ఎస్ఎస్ కాన్సెప్ట్ ను, ఆర్ఎస్ఎస్ సిద్ధాంతాన్ని, బీజేపీ సిద్ధాంతాన్ని ఈ దేశ ప్రజలను విచ్ఛిన్నం చేయాలనే ఆలోచన లక్ష్యంతో వాడున్నాడు. వీళ్ళంతా ఈ తెలంగాణ ఉద్యమంలో, తెలంగాణ పోరాటంలో చేసుకుంటా వీళ్ళు ఆ బీజేపీ పార్టీలకు ఎందుకు పోయారో తెలియదు. వాళ్ళకి విజ్ఞతకే వదిలేస్తున్నారు. వాళ్ళకు నిజమైన తెలంగాణ రక్తం పుచ్చుకున్న బిడ్డలైతే నేను పార్లమెంట్ అపోజ్ చేయాలి కదా. పిచ్చకుంట్ల ఎంపీ మాకెందుకు, నీ పార్టీ తరపు నువ్వు ఉన్నా లేకుండా మేము గెలుస్తాము, ఈ ఎంపీ పదవులు మాకు అర్థం రాజీనామా చేసి బయటికి రావాలి. అట్లా మాట్లాడు. పాకిస్తాన్ తోని పోల్చి తెలంగాణ ప్రజలను మాట్లాడిండు, తెలంగాణ ఉద్యమకాలను మాట్లాడిండు అని అంటే మీరు ఇమీడియట్ తెలంగాణ ఎంపీలు 8 మంది ఎంపీలు కూడా ఇమీడియట్ రాజీనామా చేసి మేము బయటకు పోతున్నాం, మాకు ఇది పార్టీ వద్దు, నీ కత్తద్దం రావాలి అంటే నీకు తెలంగాణ ప్రజలు ముఖ్యమా, నీ బీజేపీ ఆర్ఎస్ఎస్ ముఖ్యమా? అది తేల్చుకోవాలి. 8 మంది ఎంపీలు, ఈ 8 మంది ఎంపీలు తేల్చుకోవాలంటే ముఖ్యంగా ఈ ముగ్గురు తెలుసుకోవాలి. వాళ్ళంటే బండి సంజయ్ అనేటోడు, వాళ్ళు ఆర్ఎస్ఎస్, వాడు ఈ రాష్ట్రాన్ని విచ్ఛిన్నం చేయాలని వాళ్ళు కూడా చూస్తున్నారు. ఎందుకంటే హిందూ పేరు మీద రాముడిని అడ్డం పెట్టుకొని దాని ఆ జెండాన డెవలప్మెంట్ నిధులు తీసుకొచ్చుకోవడం ఇవన్నీ అవసరం లేదు. ఈ ప్రజలను విచ్ఛిన్నం చేయాలి మతం పేరు మీద అనేది వాళ్ళ ఆ లక్ష్యంతో ఉన్నారు. మరి మీరు ముగ్గురు ఏం చెప్తున్నారు? మీరు తెలంగాణ ప్రజల కోసం తెలిసిన వాళ్ళు కదా, ఉద్యమం గురించి తెలిసిన వాళ్ళు కదా. అరే భయ్ నాకొద్దు, ఈ పార్టీ వద్దు, ఈ కథ వద్దు. తెలంగాణ ప్రజలను మాట్లాడినవి ఎప్పుడు నిజంగానే వీళ్ళకు తెలంగాణ ప్రజల మీద ప్రేమ ఉంటే వెంటనే రాజీనామా చేసి బయటికి రావాలి. వెంటనే రాజీనామా చేసి బయటికి రావాలంటున్నా. పాకిస్తాన్ తో పోల్చిందంటే ఎంత పెద్ద విషయం. అంటే తెలంగాణ ప్రజలు పాకిస్తాన్ తో ఉన్నారా అంటే ఏమన్నట్టు? నీకు ఎంత కండ కౌరవంతో మాట్లాడిన వాడు. ఈ నా కొడుకులంతా ఆర్ఎస్ఎస్ నా కొడుకులంతా 1925 బ్రిటిష్ వాళ్ళతో చేతులు కలిపారు. ఈ దేశానికి స్వతంత్రం రాకుండా చేయాలని బ్రిటిష్ వాళ్ళతోని గాంధీకి వ్యతిరేకంగా చేతులు కలిపారు. గాంధీని చంపిందే వాళ్ళ. ఈ దేశానికి ఎందుకు స్వతంత్రం తీసుకొచ్చారు అని గాంధీని గాడ్సే చంపింది. గాడ్సే అనేటోడు ఎవడు? ఆర్ఎస్ఎస్ అధినేత. వాడు చంపేసాడు. ఇది వాస్తవాలు కాదా? అన్ని వాస్తవాలు ఉంటాయి కదా ముందే. వాళ్ళకు భారత రాజ్యాంగం రాసే దాంట్లో వాళ్ళ భాగస్వామ్యం కాదు. దేశ స్వతంత్ర పోరాటంలో వాళ్ళ భాగస్వామ్యం లేదు. తెలంగాణ ఉద్యమంలో భాగస్వామ్యం లేదు. ఈ దేశంలో ప్రజలు ఉద్యమాలు చేస్తున్నప్పుడు దాంట్లో భాగస్వామ్యం లేదు. వాళ్ళు ఓన్లీ హిందూ అనే ముసుగు వేసుకొని రాముడిని అడ్డం పెట్టుకొని ఈ డ్రామాలు ఆడుతున్నారు. పార్లమెంట్ లో ఈ 8 ఎంపీలు పక్కన పెట్టండి, మరి తెలంగాణ నుంచి కాంగ్రెస్ పార్టీకి కూడా 8 మంది ఎంపీలు ఉన్నారు. వీళ్ళు ఎవరు కూడా అపోజ్ చేయలేదని చాలా స్పష్టంగా అర్థమవుతుంది. ఒక కాడియం కావే తప్ప ఎందుకు అపోజ్ చేయలేకపోయారు? లేదు, అపోజ్ చేసి బయట ఇప్పుడు కార్యక్రమాలు చేస్తున్నారు. ఈ రోజు చూడండి మీరు ఢిల్లీలో దేశవ్యాప్తంగా ఇలా మొత్తం ధర్నాలు, రస్తారోకోలు, కాంగ్రెస్ ఎంపీలు అంటే ఇప్పుడు మన హైదరాబాద్ లో కూడా అక్కడ ధర్నా జరుగుతుంది. మొత్తం దేశవ్యాప్తంగా ఆల్రెడీ అలర్ట్ అయినారు కాంగ్రెస్ పార్టీ. ఆల్ పార్టీస్ కూడా ఏకమవుతున్నారు. 100% దీక్ష నిరసనలు తెలుపుతున్నారు. ఇలా పార్లమెంట్ లో కూడా అదే గొడవ జరుగుతుంది. ఇప్పుడు ఆల్రెడీ ఎందుకు నువ్వు ఈ మాట మాట్లాడవలసి వచ్చిందని ఆల్ పార్టీస్, ఓన్లీ బీజేపీ ఎంపీలు తప్ప మొత్తం కాంగ్రెస్ వాళ్ళంతా కూడా ఖచ్చితంగా చేస్తున్నారు. రెండోది ఇదంతా ముసుగుల అంటే ముసుకేసుకొని, హిందూ అనే ముసుకేసుకొని చేస్తున్న డ్రామా. ఇంకో విషయం కూడా చెప్తున్నా, బీసీ అంటే 33% రిజర్వేషన్, 33% మహిళా రిజర్వేషన్ అది బిల్లు పెట్టారు. ఎందుకు తీరుస్తలేరు? బీసీల వాట ఎంత దాంట్లో? బీసీలు ఈ దేశంలో 60% బీసీలు ఉన్నారు కదా, హిందువులే కదా. 60%లో 30% మహిళలు. 30% మహిళలకు ఏంటిది నువ్వు రిజర్వేషన్ ఎంత? 20%, 25%? అది తెలుస్తలేవు ఎందుకు? ఎందుకు తెలుస్తలేవు అంటే నీ అప్పర్ క్యాస్ట్ మహిళల కోసం పెడుతున్నావా లేకుంటే బీసీ అసలైన హిందూ మహిళల కోసం పెడుతున్నావా? 2 విషయాలు నేర్చాలి ప్రజలకు. ఇప్పుడు ఎస్సీలలో ఉన్నారు హిందువులు, బీసీలలో 60% బీసీలు హిందువులే, ఎస్టీలు హిందువులే. మరి వీళ్ళకు ఎస్సీలకు ఎంత వాటాను తేల్చలేదు, ఎస్సీలకు ఎంత వాటాను తెలుసలేదు, ఎస్సీలకు ఎంత వాటాను తెలుసలేదు. బీసీలు ఈ దేశంలో 60% ఉన్నారని అందరికి తెలిసిన విషయం. 60%లో మహిళలు 30%. ఈ 33% ఇస్తున్నావు కదా, బీసీ మహిళల వాట ఎందుకు తెలుస్తలేవు అది చెప్పు ఫస్ట్. నీ కుట్ర కుతంత్రాలు మొత్తం బయట పెడుతుంది కాంగ్రెస్ పార్టీ, అది గుర్తుపెట్టుకో. మొత్తం నువ్వు ఎట్లా విషయం దక్కుతున్నావు అనేది. నీకు నిజంగానే ఓబీసీల మీద ప్రేమ ఉంటే, చిత్తశుద్ధి ఉంటే, ఓబీసీలంతా ఈ దేశంలో హిందువులే, వాళ్ళకి 33% రిజర్వేషన్ నువ్వు ఇస్తున్నావు కదా, 33%లో 30% ఉన్న బీసీ మహిళలకు ఎంత వాటా వస్తుందో తేల్చు ఫస్ట్ పార్లమెంట్లో. తేల్చినాక
ఆ మహిళ బిల్లు అమలు చేయించు. అంటే 33% మహిళ బిల్లు పెట్టి మొత్తం అప్పర్ క్యాస్టులకు, మీ భార్యలకు, చెల్లెళ్లకు, అక్కలకు, మీ వాళ్ళకే ఇచ్చుకుంటానికి పెడుతున్నావా? అట్లా ఇచ్చుకుంటానికి పోతే అది లాభం ఏంటి అని అంటున్నాను. మా బీసీ మహిళల సంగతి ఏంది, మా ఎస్సీ మహిళల సంగతి ఏంది, ఎస్టీ మహిళల సంగతి ఏంది? వీళ్ళని తెచ్చుకోవాలి కదా నువ్వు. అది తెచ్చుకోకుండా నువ్వు ఎట్లా బిల్లు పెడుతున్నావు? అది తేల్చు, అదే పార్లమెంట్ తేల్చు. మహిళ బిల్లు పెడుతున్నావు, కాంగ్రెస్ పార్టీ మద్దతు చేస్తుంది, ఆ రిజర్వేషన్ 33% ఇవ్వాల్సిందే, 100% సంతోషం. కానీ బీసీల వాటేందో తేల్చాలని నువ్వు అంటున్నా నేను. బీసీల వాటా తేల్చాలి. తేల్చకుండా నువ్వు అయిపోయింది, మహిళ బిల్లు అయిపోయింది అంటే కాదు, డిలిమిటేషన్ చేస్తున్నావు. డిలిమిటేషన్ లో ఏ రాష్ట్రానికి ఎంత ఇస్తున్నాం అది కూడా తేల్చాలి నువ్వు పార్లమెంటుని. ఇవి తేల్చకుండా మేము బిల్లు అయితే కానీ ఏమి కృతం వచ్చింది బిల్లు కోసం? అందుకోసమే ఈ దేశ ప్రజలు కూడా ఆలోచిస్తున్నారు. బీజేపీకి దగ్గర పడ్డే ఈ రోజులు ఈ దేశంలో బీసీలు కూడా, ఓబీసీలు కూడా అందరూ చేస్తున్నారు. వీడు హిందూ పేరు చెప్పుకుంటా ఎంత మోసం చెప్తున్నాడు అనేది బీజేపీ వాళ్ళు ప్రజలు క్లారిటీగా ఉన్నారు. చివరగా ఇప్పుడు ఈ తేజస్వరి వ్యాఖ్యల పట్ల తెలంగాణ సమాజానికి మీరు ఏం చెప్పదలుచుకున్నారు, ఏం రిక్వెస్ట్ చేయదలుచుకున్నారు? ఒకటి, ఈ తెలంగాణ ప్రజలను అవమానించారు, అది చాలా బాధపడుతున్నాము. నరేంద్ర మోడీ, అమిత్ షా ఈ దేశాన్ని బీజేపీ పరిపాలిస్తున్నది. తెలంగాణ ప్రజల మీద మొదటి నుండి విషయం కక్కుతున్నారు. ఇప్పుడు తేజస్వి సూర్య అనేటాడు, వాడు ఎంపీ, ఆ బాధ్యత మర్చిపోయి తెలంగాణ ప్రజలందరినీ అవమానపరిచిండ్రు. తెలంగాణ ప్రజలకు నరేంద్ర మోడీ క్షమాపణ కోరాలి. పాకిస్తాన్తో ఎట్లా పోల్చిండు అది చాలా, ఈ దేశంలోని చాలా ప్రమాదకరమైనటువంటి మాటలు. ఈ దేశంలో చాలా ప్రమాదకరమైన మాటలు. నిజమైన భారతీయులం, నిజమైన భారతమాత బిడ్డలం, నిజమైనటువంటి హిందూ బిడ్డలు, తెలంగాణ బిడ్డలు, ఆ బిడ్డలను అవమానపరిచి 1200 మంది చనిపోయిన బిడ్డలను అవమానపరిచి మాట్లాడిండు. ఆనాడు 1969లో 350 మంది చనిపోయిన బిడ్డలను అవమానపరిచి మాట్లాడిండు. యావత్తు తెలంగాణ ప్రజలను అవమానపరిచి మాట్లాడిండు తేజస్వి సూర్య అన్నటోడు. వెంటనే వాడిని పార్టీ నుంచి తొలగిస్తారా? తొలగించుకుంటూ మీరు తెలంగాణ ప్రజలకు క్షమాపణ చెప్తే తప్ప బీజేపీ రాష్ట్రంలో తిరగదు. ఈ బీజేపీని రాష్ట్ర ప్రజలు నమ్మరు అనే విషయాన్ని క్లారిటీగా నేను చెప్తున్నాను. ఓకేనా, థ్యాంక్ యూ వెరీ మచ్. సో ఇది మొత్తానికైతే భారతీయ జనతా పార్టీ ఎంపీ తేజస్వి సూర్య చేసిన వ్యాఖ్యలు తెలంగాణ రాష్ట్రంలో చాలా పెద్ద ఎత్తున కలకలం సృష్టిస్తూ ఉన్నాయి. సో ఆల్రెడీ చాలా మంది కూడా తెలంగాణలో బీజేపీకి తేజస్వి సూర్య సమాధి కట్టిండు అనేటువంటి ఒక పరిస్థితి కూడా కనబడతా ఉంది. సో ఉద్యమకారులందరూ కూడా చాలా పెద్ద ఎత్తున విరుచుకుపడతా ఉన్నారు. సో మరి తెలంగాణ బీజేపీ శాఖ కూడా మరి ఈ వ్యాఖ్యల్ని సమర్థించే ప్రయత్నం కూడా చేస్తూ ఉంది. కానీ ఇక్కడ ఉన్నటువంటి కొంతమంది ఎంపీలు వాళ్ళ యొక్క వైఖరి ఏంది అనేది ఇంతవరకు స్పష్టం కాలేదు. సో ఆ వైఖరి ఎట్లా ఉంటుంది ఏంది అనేది తేల్చాల్సిన అవసరం ఉందని చెప్పి కూడా కొంతమంది ఉద్యమకారులు చాలా స్పష్టంగా డిమాండ్ చేస్తున్నారు. సో ఇది గజ్జల కాంతం గారితో స్పెషల్ ఇంటర్వ్యూ. చూస్తున్నాను కాలేజ్ టీవీ. థ్యాంక్ యూ వెరీ మచ్.